గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి పెదవడ్లపూడిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను బదరీనాథ్ ఆశ్రమ పీఠాధిపతి, అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ సంచాలక్ వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు ఆయనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నాగేంద్రం, రాష్ట్ర బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, ధర్మ ప్రచారక్ తదితరులు స్వాగతం పలికారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తరువాత ఆయన దేశంలో ప్రముఖ ఆలయాల సందర్శనలో యాత్రలో ఈ గోశాలను సందర్శించినట్లు పాతూరి నాగభూషణం తెలిపారు. దాన్ని ప్రారంభించుకోవడం బాల శ్రీరాముడిని అది మన అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి మరి 4-5 రోజుల నుంచి గొర్రెలు కానీ మన రవికృష్ణ అమెరికా నుంచి వచ్చారు, ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రామనేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ గారు, ధర్మ ప్రచారకు ఆయన పేరులోనే ఉంది ప్రచారం చేయడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి. మరి ధర్మ ప్రచారక్ గారు కానీ మా తమ్ముడు శ్రీనివాసరావు గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో మన రామిరెడ్డి గారు చాలామంది ఈ భాగస్వాములై సక్సెస్ చేయడం, అదే అన్నిటికంటే ముఖ్యం మన ప్రెస్ పీపుల్ అందరూ కూడా విజయవాడ నుంచి మా కోసం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది పెద్ద కార్యక్రమం కాకపోయినా మీరందరూ వచ్చి ఈ సోమవారం చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ప్రచారం చేసేందుకు ఇక్కడ వచ్చేసిన మరొకసారి అందరికీ పత్రికా విలేకరులకి అదే మీడియా ప్రింట్ అండ్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన భగవంతుడు గోమాతల యొక్క దయ మా అందరికున్నందుకు సంతోషిస్తూ మరొకసారి మా గ్రామం రావాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశానికే కాకుండా ప్రపంచ శ్రీ జగద్గురు వాసుదేవ సరస్వతి మహారాజు గారి దివ్యాశిస్సులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పుష్కలంగా మెండుగా అనుకున్నారు. వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. వారు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న ఎంపీ రామాని వాసుదేవానంద జగద్గురు సరస్వతి మహారాజు గారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని అన్ని దేశాల్లో కూడా రామనామం జపించే విధంగా మోడీ గారికి దీవెనలు అందజేశారు. ఈరోజు పెదవడ్లపూడి మన పాతూరి నాగభూషణం పూజనీయులు జగద్గురు శంకరాచార్య జ్యోతిష్ పీఠాధీశ్వర్ శ్రీ 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 వాసుదేవానంద స్వామి వారి ఆవిర్భావం మన రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో రావడం జరిగింది. అనేక కోటి భక్తులు మీరంతా ఇంత మంచి సహకారం చేశారు, వారు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి పురంధరేశ్వరి దేవి గారు వచ్చారు. ఇంకా పలువురు రామ భక్తులు ఈరోజు అందరూ రామినేని సీను గారు विकृत श्री राम जन्मभूमि का भारत सरकार ने
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट बना करके पुनः 22 जनवरी को हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हम लोगों के समक्ष श्री रामलला की पूजा करके प्रतिष्ठा की। हम भगवान श्री रामलला के सेवक हैं, ट्रस्ट के ट्रस्टी भी हैं। संयोग से हमारे स्वामी ब्रह्मानंद शास्त्री जी हमको हैदराबाद बुलाए और वहाँ से दक्षिण प्रांत के क्षेत्रों में वहाँ आकर के मुझे दर्शन करके बड़ी प्रसन्नता हुई। गायों की सेवा बहुत अच्छी हो रही है, आगे भी इसका विस्तार हो, गायों की रक्षा हो, गायों की सेवा हो, ऐसी हमारी भावना है और हमारी मंगल कामना है। गौशाला के ट्रस्टी लोग इस व्यवस्थित और संचालित करने का प्रयास करेंगे। हरिओम। हमारे पार्श्व में खड़े हुए श्री नागभूषण जी इस गौशाला का पालन करते, संरक्षण करते हैं। हम इनके प्रति भी अपनी मंगल कामना एवं आशीर्वाद व्यक्त करते हैं कि आगे भी इस गौशाला को और विस्तृत और सुव्यवस्थित करने का प्रयास करें। हरिओम। जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की, भारत माता की। ఈ రోజున ఆది శంకరాచార్య జగద్గురు పరంపరలో ఉన్నటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి బద్రీనాథ్ ఆశ్రమం యొక్క పీఠాధిపతులు వారు నిన్న విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అక్కడ శివాలయం దగ్గర రావడం జరిగింది। ఆ తర్వాత ఈరోజు ఉదయం అమ్మవారి టెంపుల్ విజయవాడ దుర్గామాత టెంపుల్ దర్శించడం, ఆ తర్వాత పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గోశాల గోమాత గోశాలని ఇక్కడికి వచ్చి వారు ఆవులకు పూజ చేసి వాటిని దర్శించడం జరిగింది। ఆయన మొన్న ఏదైతే బాలరామాలయం అయోధ్యలో ఉందో ఆ రామాలయం యొక్క ప్రారంభోత్సవం రోజున ముఖ్యంగా మరి ముగ్గురు స్వామీజీలు, మోడీ గారు, యోగి గారు, ఆర్ఎస్ఎస్ భగవత్ గారు వీరంతా కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది। ఆ తర్వాత స్వామీజీ ఈ యొక్క కార్యక్రమం బాగా జరిగినందుకు గాను అన్ని దేవాలయాలని కూడా టూర్ చేయాలనే ఉద్దేశంతో యూపీ నుంచి బయలుదేరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హైదరాబాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, రేపు తమిళనాడు, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ మీదుగా ఉత్తర భారతదేశం చేరుకుంటారు। ఆ ఉద్దేశం ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక మంచి ప్రచార కార్యక్రమంలో మరి మధ్యలో కంచి స్వామీజీ వారి దగ్గర కూడా వెళ్తారు వారు। మరి ఆ విధంగా ఈ రోజున గోశాల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు పంచకం కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యం ఉంటుంది। ఈ రోజున పాల ప్యాకెట్లలో ఏదైతే మనం తాగుతున్నాం అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి అందుకే ఇవాళ క్యాన్సర్లు రకరకాల జబ్బులు వస్తున్నాయి। సాధ్యమైనంత వరకు కల్తీ లేనటువంటి ఆహారం తీసుకోవడం మంచిదని చెప్పి స్వామీజీ గారు చెప్పడం జరిగింది। అందుకనే ఈ రోజున ఈ గోశాలకు వచ్చి మన అందరికీ ఆదర్శంగా మరి ఆయన వచ్చి చూసి అటు పూజ చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో మన రామినేని ధర్మ గారు వారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు।